పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఎక్స్ పోర్టల్స్ అందరూ సిండికేట్గా మారి రొయ్యల రైతులను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ వీరవాసరం ఆక్వా రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించారు. ఎక్స్పోర్ట్లో రొయ్యల ధరలు తగ్గినప్పటికీ జిల్లాలో ఉన్న రొయ్యల ప్లాంట్ల యజమానులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రక్షించాలని నినాదాలు చేశారు. 3 రోజులుగా జిల్లా ఆక్వా ఎక్స్ పోర్టల్ సిండికేట్ యజమానులు రొయ్యల ధరలను రోజురోజుకు తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, మిగిలిన ఆక్వా రైతులు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల నుంచి వచ్చామండి. మాకు గత 3 రోజుల నుంచి 100 కౌంట్ నుంచి బేసిక్ చూసుకుంటే రోజుకి 10 రూపాయల కాడికి 40 రూపాయలు తగ్గించేశారు. ఇలా చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా తగ్గించేసేటట్టు చాలా భారీ నష్టాలతో రైతు ఈవేళ నిన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్తులో ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఫీడ్ ప్లాంటు, రొయ్యల ప్లాంటు ఒకటే యజమాని. ఫీడ్ ఏమో రేటు పెరుగుతుంది, రొయ్యి రేటు తగ్గుతుంది. ఇది సిండికేట్ గా వీళ్ళందరూ ఏర్పడి కావాలని రేట్లు ఎక్స్పోర్ట్ రేటు ఉన్నా సరే కావాలని తగ్గించి రైతులను ఇబ్బంది పెట్టడం, సరుకు ఎక్కువ ఇస్తే తగ్గించేయడం ఇది పద్ధతి కాదు. గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్టు వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కలెక్ట్ చేసుకొని ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద, ఫీడ్ ప్లాంట్ల మీద తగు చర్యలు తీసుకొని రైతుకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా